నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఓవైసీల హయాంలో ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది, మదర్సాలు ఉగ్రవాదులకి ఫ్యాక్టరీలుగా మారాయి అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తామనే ఒక హామీ ఇచ్చారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ నుంచి సీనియర్ లీడర్ ప్రకాష్ రెడ్డి గారు. హలో సార్, నమస్తే. సో ఇప్పుడు బండి సంజయ్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ ఆయన వ్యక్తిగతమా, ఆధారాలు ఉన్నాయా? కేంద్రం కూడా దీని మీదే ఫోకస్ పెట్టిందా? ఎలా చూస్తున్నారు మేడం? ముందు బండి సంజయ్ గారి గురించి మాట్లాడతాం. బండి సంజయ్ గారు నాట్ ఎంపీ, ఆయన ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి. కాబట్టి బండి సంజయ్ గారు ఒక మినిస్టర్ అంటే మినిస్టర్కి ప్రైవేట్ స్టేట్మెంట్స్ ఉండవు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్. ఎక్కడ మాట్లాడినా ఇట్ ఇస్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్. ఇంట్లో మాట్లాడిన మినిస్టర్ ఇస్ మినిస్టర్ అండ్ మినిస్టర్ 24 hours ఈజ్ మినిస్టర్, టెక్నికలీ స్పీకింగ్. కాబట్టి ప్రధానమంత్రి ఇంట్లో ఒక మాట, ప్రైవేట్ ఒక మాట, పార్టీలో ఒక మాట ఉండదు. ఇట్స్ అఫీషియల్ స్టేట్మెంట్. బట్ నేను దాన్ని జస్టిఫై చేయడం కోసం చెప్తాను. నేను ఆయన ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు నుంచి అబ్జర్వ్ చేస్తాను మేడం. హైదరాబాద్లో పర్టికులర్గా ఓవైసీ బ్రదర్స్, వీళ్ళ తండ్రి గారు కూడా, అంతకంటే ముందు వీళ్ళ పార్టీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ముస్లిం యువతను ఇన్స్టిగేట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇన్స్టిగేట్ చేస్తున్నారు. రెచ్చగొట్టడం అంటే జిహాదీ పేరు మీద రెచ్చగొట్టడం. ఆ మతమౌఢ్యంలోకి, ఆ క్లచెస్లోకి వస్తారు. సాలెగూడులోకి వచ్చిన వాళ్ళని ఎట్టయితే సాలెపురుగు పట్టుకున్నట్టుగానే వీళ్ళ గూడులోకి తెచ్చుకునే వాళ్ళను తీవ్రవాదులుగా తయారు చేస్తున్నారు. తయారు చేసేటువంటి ప్రక్రియలకు వీళ్ళు పరోక్ష మద్దతు ఇస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, పరోక్షం. అదే మాట బండి సంజయ్ గారు చెప్పారు. ఈ స్టేట్మెంట్ జస్టిఫై చేసి చెప్తే అదే మాట బండి సంజయ్ గారు చెప్పారు. హైదరాబాద్ పాత నగరంలో ఎక్కడెక్కడైతే ఎంఐఎం పార్టీ ఈరోజు అధికారం, అంటే వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క పార్టీ డామినేషన్లో ఉంది. నేను ఇప్పుడు చెప్తాను, 1980లో కూడా ఇదే మాట సలావుద్దీన్ ఓవైసీ చెప్పాడు. हम मुसलमान है, हम राज करने वाला है, हम इस देश को राज करे, ये लोग हमारे गुलाम थे हिंदू लोग, लेकिन आज कैसा बनते वो लोग, सत्ता में कैसा आते, नहीं करना है. ఈ భాష మాట్లాడుతున్నప్పుడు మతం పేరు మీద మాట్లాడుతున్నప్పుడు ముస్లిమ్స్ ఆర్ బార్న్ టు రూల్, హిందూస్ ఆర్ బార్న్ టు గెట్ గవర్న్ చేయబడాలి. ఈ పదాలు కాసిం రజ్వీ మాట్లాడిండు, సలావుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు, అసదుద్దీన్ ఓవైసీ అదే మాట్లాడుతున్నాడు. దీంతో ఏంటంటే అందరూ ఈ మాటల్ని యాక్సెప్ట్ చేస్తారు, ముస్లిమ్స్ అంతా యాక్సెప్ట్ చేస్తారని ఆడలే. కానీ ఆ భావంతో రెచ్చగొట్టబడ్డటువంటి వాళ్ళు సహజంగా ఉండేటువంటి ఇంక్లినేషన్ తోటి సాలెగూడలోకి వచ్చిన తర్వాత ఎట్లయితే పట్టుకుంటుందో ఆ దాంట్లో సైకలాజికల్గా అట్లా పోయిన వాళ్ళు కొద్దిమంది ఆ ఉచ్చులో ఇరుగుతున్నారు, ఆ తీవ్రవాద ఉచ్చులో ఇరుగుతున్నారు. అందుకోసం హైదరాబాద్ నగరం మీ దేశంలో అయితే ఇక్కడే రాజ్యం అన్నారు, మేము రాజ్యం వేలడానికి వచ్చాము అన్నదానికి తీవ్రవాదులకు అడ్డాగా తయారు చేయడం అయింది అంటే అది కంప్లీట్ గా ఓల్డ్ సిటీ అంతా అట్రిబ్యూట్ చేసినట్టే అవుతుంది. నేను ముస్లిమ్స్ అందరిని అట్రిబ్యూట్ చేయట్లే. వీళ్ళు రెచ్చగొట్టి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఒక 1000 మంది ఉపన్యాసం ఉంటే వాళ్ళు 10 మందో 20 మందో అట్రాక్ట్ అవుతున్నారు. నా 990 మంది ముస్లింలు మంచిగా ఉన్నారు. ఐఎమ్ నాట్, నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఈ 10 మంది ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు తీవ్రవాదుల వైపు వీళ్ళు మోటివేట్ చేస్తూ పోతారు కదా. సహజంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అది ఏ మతంలో అయినా సరే, అది హిందూ మతంలోనా, ముస్లిం మతంలోనా, క్రిస్టియన్ మతంలో ఇష్యూ కాదు. రెచ్చగొట్టే మాటలు అనేటప్పుడు 100కి 100 ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, 100 ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యకుండా వాళ్ళు తీవ్రవాదులు మాట్లాడతారు కదా. ఆ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయటము, ఆ రెచ్చగొట్టేటువంటి వ్యవస్థలు వాళ్ళు ఉంటాయి. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే తీవ్రవాదం మీరు ప్రపంచంలో ఎక్కడన్నా తీయండి, మీరు కోయంబత్తూర్ బ్లాస్ట్లకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? హైదరాబాద్ అని మూలాలు ఉన్నాయి. అక్కడెక్కడ సిరియాలో ఏం జరుగుతుందంటే హైదరాబాద్లో మూలాలు ఉన్నాయి. ఇక్కడ ఇరాన్లో ఏదైనా జరిగితే అక్కడ పట్టుకున్నటువంటి వ్యక్తి హైదరాబాద్ మూలాలతో వస్తున్నాడు. బెంగాల్లో ఏమైనా జరిగితే హైదరాబాద్ మూలాలు ఉంటున్నాయి. అంటే తీవ్రవాదుల యొక్క మూలాలన్నీ కూడా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నాయి? ఒకసారి ఆలోచించండి. మనం కూడా దేశంలో ముస్లిం మెజారిటీ, నిజం చెప్పాలంటే హైదరాబాద్ ఈజ్ నాట్ ఎ ముస్లిం మెజారిటీ సిటీ కూడా. మొత్తం ఓవరాల్ సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపినా, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కలిపినా ముస్లిం మెజారిటీ సీట్లు ఇంకా ఉన్నాయి చాలా. కేరళలో 2 సీట్లు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో 3 సీట్లు ఉన్నాయి, అస్సాంలో 1 సీటు ఉంది, బెంగాల్లో 2 సీట్లు ఉన్నాయి. అక్కడ లేనటువంటి జిహాదీ తీవ్రవాదం, పదం ఉపయోగిస్తారు, జిహాదీ తీవ్రవాదం హైదరాబాద్లో ఎందుకు ఉంది? దిస్ ఇస్ 1.
సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా మాట్లాడినాడు కదా, మరి హోమ్ మినిస్టర్గా మీరేం చేస్తున్నారు అనేటువంటి పదం ఆయన మీరు అన్న పదంలోనే చెప్పాడు ఆయన. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మదర్సాలు అనేవి కూడా మదర్సాలు ఒక ఫ్యాక్టరీలుగా తయారైపోయాయి అంటే అన్నిటికీ అట్రిబ్యూట్ చేస్తున్నారా కొన్ని ప్రాంతాలకు అని అంటున్నారు. నేను అందుకోసం హైదరాబాద్ పాత నగరంలో కొన్ని సెంటర్స్ అకాడమిక్ సెంటర్స్ కరెక్ట్గా చెప్పాలంటే ముస్లిం రిలీజియస్ ఫండమెంటలిజాన్ని బాగా నూరిపోసేటువంటి అకాడమిక్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో. అవి ముస్లిం ఏరియా బార్కాస్లో ఏం లేవు, కరెక్ట్ చెప్పండి. బార్కాస్లో ఉన్నాయంటే లేవు, యాకత్పుర చౌనీలో ఉన్నాయంటే లేవు. బహదూర్పుర కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది మేడం, 90% ముస్లిం కాన్స్టిట్యున్సీ, 90%. అక్కడ తీవ్రవాదం కనపడదు మనకు. సైదాబాద్ మలక్పేట్లో ఒక పెద్ద అడ్డ, మీరు గతంలో హరిన్ పాండే చంపిన కేసు నుంచి మొదలు పెడితే ఎక్కడ తీవ్రవాదాలు దొరికినా సైదాబాద్ ఏరియా దొరుకుతారు. అది హిందూ డెన్నులో ముస్లిమ్స్ ఉన్నారు, చుట్టూ హిందూస్ ఉన్నారు, మధ్యలో ముస్లిమ్స్ యొక్క యాక్టివిటీ ఉంది. దీన్ని అకాడమిక్గా దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థలు వ్యక్తులు అక్కడ ఉన్నారు. అయితే మనకు కేంద్ర ప్రభుత్వం కదా రైడ్ చేయొచ్చు కదా, మీరు అనే ప్రశ్న రైడ్ చేయొచ్చు కదా, అరెస్ట్ నేను 85 గురించి మాట్లాడుతుంటే 44-45 సంవత్సరాల నుంచి చరిత్ర చెప్తున్నాను మీకు. అంతకు ముందు కూడా నేను చూసిన అబ్జర్వేషన్ చెప్తాను, అంతకు ముందు కూడా చరిత్ర ఉంది ఇంకా. ఎందుకంటే సిస్టమేటిక్గా మరి ఇప్పుడు ఎన్ఐఏ దొరికిన తర్వాత ఎన్ఐఏ రైడ్ చేసింది. రైడ్ చేసినటువంటి ప్లేసు చుట్టూ హిందువులు ఉన్న ప్లేస్, అది బాగా హిందూ మెజారిటీ ప్లేస్ అది. అక్కడ నిన్న దొరికినటువంటి అయితే శంకేశ్వర్ బజార్ ఉందో హిందూ మెజారిటీ ప్లేస్, అది ముస్లిం మెజారిటీ ప్లేస్ కాదు, కానీ అక్కడ దొరికినారు. సైదాబాద్లో ఏదైతే ఒకప్పుడు అంటే బాగా హిందూ క్లచెస్లో ఉన్నటువంటి అక్బర్బాగ్ డివిజన్లో ఉన్నటువంటి ఒక ప్లేస్లో అక్కడ అందరు హరిన్ పాండ్యా చంపిన కేసు నుంచి మొదలు పెడితే, కోయంబత్తూర్ బ్లాస్ట్ నుంచి మొదలు పెడితే అన్ని ఆల్మోస్ట్ కేసులో ఒక 10 మంది దొరికితే ఆ సెంటర్లో దొరికారు. ఎందుకంటే అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి వ్యవస్థ, వాళ్ళని ప్రోత్సహించేటువంటి వ్యవస్థ, అవసరమైతే కనెక్ట్ చేసే వ్యవస్థ కూడా ఉంది. అయితే నేననే పాయింట్ ఏంటంటే ఓవైసీలు ఎంఐఎం ఇదే పని చేస్తున్నాను కాదు, రెచ్చగొట్టేటువంటి పని, మతం పేరు మీద రెచ్చగొట్టడం అనేటువంటిది ముందు తప్పు. దట్ ఈస్ బేసిక్ ఫండమెంటల్ ఇష్యూ. రెచ్చగొట్టే అందరు రెచ్చిపోతారంటే కాదు, కొంతమంది యువకులు రెచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడో కూడా టెంటకిల్స్ లాగా వెతుక్కుంటారు, నాకు ఎక్కడ దొరుకుతాయి, నా మతాన్ని ఎట్లా కాపాడుకోవాలని. దానికోసం వాళ్ళు బయలుదేరుతారు. ఎవడో ఒకడు దానికి కనెక్ట్ ఉన్న పర్సన్ దొరుకుతాడు, వాళ్ళు ఇంపటి తుపాకీతో పోతున్నారు. అందరూ దేశంలో ఉన్న ప్రతి పేదోడు నక్సలైట్ అవుతున్నా అంటే కావట్లేదు. మీరు మొత్తం కలిపి నక్సలైట్ ఎంతున్నారా అంటే యాజ్ పర్ ది పోలీస్ ఇన్ఫర్మేషన్ 300-400 మంది ఉంటారు సాయుధ నక్సలైట్లు. అంత మాత్రాన అందరూ మొత్తం పేదోళ్ళు అందరు నక్సలైట్గా మారుతారంటే మారరు. వాళ్ళ సానుభూతి పనులు కూడా మారటం లేదు కదా. అట్లా ముస్లిమ్స్ అందరు కూడా వీళ్ళ సానుభూతి పనులు ఏం కాదు. ఈ తీవ్రవాద సానుభూతి పనులు ముస్లిమ్స్ అందరు ఉన్నారని అనడం లేదు. కానీ ఎంఐఎం చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఒక రకంగా డెన్లో వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి మత ప్రచారం, మత ఉధృతిగా రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడండి. ఇప్పుడు 15 నిమిషాలు భారత పోలీసులను తీసేసాన్ని చూసుకుంటానగానే ఒక రకమైన రెచ్చిపోవడం, లేకపోతే हमको गाय बहुत पसंद आता भाई, हिंदू लोगों को आते कि नहीं कि मुझे पता नहीं, आपको नहीं होता क्या అని ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇవి ఏ మతంలో చేసినా అవి తప్పే అవుతాయి. అందుకోసమే నేను ఈ జిహాదీ టైప్ ఆఫ్ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎంఐఎం పార్టీ చేస్తుంది. వాళ్ళ కన్సర్న్లో నడిచేటువంటి కొన్ని కాలేజీలు, ఈవెన్ దక్కన్ మెడికల్ కాలేజీలో 2 స్టూడెంట్స్ ప్రొఫెసర్, ఇంకా స్టూడెంట్స్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఎవడో స్టూడెంట్ బయట నుంచి ఎవరో ఒకరు జాయిన్ అవుతారండి. స్టాఫ్ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టెర్రరిస్ట్ యాక్టివిటీ, దొరికారు వాళ్ళు. దక్కన్ మెడికల్ కాలేజ్ మేనేజ్డ్ బై ది అసదుద్దీన్ ఓవైసీ, ఆ కుటుంబ సభ్యులు నడుస్తున్న మెడికల్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ తీవ్రవాద కార్యక్రమాల్లో దొరికారు. దాన్ని మనం ఏ కోణంలో చూడాలంటే ఇప్పుడు సంజయ్ గారి స్టేట్మెంట్ కోణంలో చూడాలి. అయితే ఇప్పుడు 80 అంటే 45 ఏళ్ళుగా ఇది కొనసాగుతూ వస్తుంది అనుకున్నప్పుడు మూడోసారి మళ్ళీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఉన్నటువంటి ఐబీ కావచ్చు, మీకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత హైదరాబాద్లో ఇన్ని అవుతున్నాయి అనుకుంటే అన్నిటికీ మూలాలు లింకులు ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నప్పుడు ఎందుకని వాటిని మీరు ఇంకా ఐడెంటిఫై చేసి వాటిని కంప్లీట్గా మూలాల్లోంచి తీయలేకపోతున్నారు? ఇలా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఇన్సిడెంట్ ఎన్ఐఏ పట్టుకుంది అనుకున్నప్పుడు వచ్చేసి రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడం ఎందుకు అనేది? ఇరాడికేషన్ అంటాం కదా, ఇప్పుడు మనం స్మాల్ పాక్స్ ఇరాడికేషన్ అన్నాం, 40 ఏళ్ళ నుంచి మనం చేస్తూనే ఉన్నాం. పోలియో ఇరాడికేషన్ అన్నాం, ఇప్పుడు కూడా ఇంకా మనం పోలియో డ్రాప్స్ చేస్తున్నాం. ఇరాడికేషన్ ఇట్స్ అ ప్రాసెస్, అదొక కాలం ముందుకు పోతున్నప్పుడు జరుగుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు గూగుల్ చాట్ ఇన్సిడెంట్ మళ్ళీ జరగలే కదా, జరుగుతలేదు. మోడీ గవర్నమెంట్ వచ్చినాక మీరు దేశవ్యాప్తంగా ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా మినిమైజ్ అయిపోయినాయి. హైదరాబాద్ లుంబిని ఇన్సిడెంట్ కావచ్చు, సాయిబాబా దగ్గర టెంపుల్ దగ్గర కావచ్చు, మీరు చూస్తే బాగా తగ్గిపోతున్నాయి. అయితే తీవ్రవాదులకు రిక్రూట్మెంట్ తగ్గాలి. వీళ్ళు ఎంత రెచ్చగొట్టకుండా ఉండేటువంటి దొరికేటువంటి వ్యక్తులను దొరకపట్టుకోవాలి, ఇంటెలిజెన్స్ సిస్టమ్ పెంచుకోవాలి.
రాత్రికి రాత్రి పెరిగేది ఇంటెలిజెన్స్ సిస్టమ్. ముస్లిం సమాజంలో కూడా మనకు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన వ్యక్తులు తయారు కావాలి. దేశభక్తులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు ముస్లిమ్స్. నాట్ దట్ ముస్లిమ్స్ అంతా దేశద్రోహాన్ని ఆడలేదు. రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయినటువంటి వాళ్ళ సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి టేక్స్ డెకేడ్స్. ఒక రాత్రి ఒక రోజులు అయిపోద్దని కాదు. ఆ దీంట్లోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు నక్సల్వాదీ వ్యవస్థలు కూడా భయపడకుండా మీకు ఎంతెందుకు ఈ లాస్ట్ 3-4 నెలల్లో నక్సల్వాదీలో 40 మందిని ఎన్కౌంటర్ జరగగలిగే స్థాయికి ఎట్లా వచ్చి 40 మంది సీరియస్ ఎన్కౌంటర్ చనిపోయినారు. మీరు గతం కంటే నక్సల్వాదీ మూవ్మెంట్ తగ్గిపోతే మనకు కనపడుతూనే ఉంది. అట్లాగే ఈ తీవ్రవాదుల కార్యక్రమాలు కూడా హైదరాబాద్ వచ్చి ఇట్లా తగ్గుతాయి. అయితే ఈ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఆ డెన్స్ తయారైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాలానగర్లో ఇప్పుడు ఈ రోహింగ్యాలు వస్తున్నారు బయట నుంచి, సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్నారు కదా, మరి అదే మీకు ఇంట్రెస్ట్ అంటే రోహింగ్యాలో హైదరాబాద్ ఉన్న విషయం కానీ నేను ఒక్క పొలిటికల్ పార్టీని చెప్పాలంటే ఎక్కడున్నారు ఈ రోజు వరకు? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను, రూలింగ్ పార్టీ కదా ఈరోజు తెలంగాణలో. రోహింగ్యాల కోసమని గత ప్రభుత్వము ఇప్పుడు హైడ్రా దొరకబట్టాలి. మరి హైడ్రా దాంట్లో బాలాపూర్లో ఒక చెరువును మూసేసి 3 ఎకరాలు అక్కడ సెట్ చేసి రోహింగ్యాలకు ఇచ్చారు. నేను ఇంట్రెస్టింగ్ చెప్తున్నా, ఒక 12 ఏళ్ల కింద 13 ఏళ్ల కింద నాకు తెలిసి ఐ రిమెంబర్ 2012లో ఇట్లాగా డ్రెస్ వేసుకొని షూ వేసుకొని పోయినా. వాళ్ళని పోలీస్ అనుకున్నారు. ఆ రోహింగ్యా ఫస్ట్ టైం వచ్చిన బ్యాచ్ 2010లో అనుకుంటా, నాకు గుర్తున్న బ్యాచ్ ఫస్ట్ టైం. ఒక దర్గాలో వాళ్ళని ఉంచారు. 400 మంది ఆడ మగ పిల్లలు అందరూ ఉన్నారు. పేదవాళ్ళే, వాళ్ళకి ధనవంతులు అని కాదు, వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు కూడా వస్తున్నారు. నేను ఆడికి పోయేసరికి పోలీసు వాళ్ళు భయపడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, కిదర్ సే ఆయా కైసా ఆయా అంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. నాకు కొద్దిసేపు తప్పించుకొని పోయి బాహర్ సే ఆయా ఖానే కే లియా కోన్ దేరా ఖానా అంటే హమారా ఐసా దోస్త్ హై ఇస్లియే ఓ ఖానా బిజారా ఇట్లా చెప్తున్నారు తప్పిస్తే కనపడుతున్నారు 600 మంది. ఎందుకు చెప్తున్నారంటే ఈ రోహింగ్యాలకు ఇక్కడ బషీర్బాగ్లో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉండే వాళ్ళు షెల్టర్ ఇచ్చారు. ఆ షెల్టర్ ఇవ్వడానికి వాళ్ళ కనెక్ట్ ఎంఐఎం పార్టీ. మళ్ళీ నేను క్లారిటీ చెప్తాను, ఈ కార్పొరేటర్స్ ఇప్పుడు ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇస్తారు, రోహింగ్యాలకు రేషన్ కార్డు వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని రేషన్ కార్డుతో పాస్పోర్ట్ తీసుకుంటున్నారు. మీకు ఎందుకు జిహెచ్ఎంసీలో మీకు రోహింగ్యాలకు సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్లు వచ్చాయి కదా, నిజామాబాద్ రోహింగ్యా బర్త్ సర్టిఫికేట్లు వచ్చాయి కదా, వీటన్నిటికీ డెన్స్ తయారవుతున్నాయి. అయితే దీన్ని ఎట్లా ఛేదించాలనే దానికి మీరు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటే సరిపోదు మేడం. అక్కడి నుంచి కూడా మనకు సమాచారం రావాలి, ప్రజల నుంచి కూడా కొంత మనకు సమాచారం రావాలి. సమాచారం వచ్చినప్పుడే పోలీసు ఏం దేవదూతలు కాదు కదా, కళ్ళు ఏమంటారు జాదూ చేసి ఆడ ఉన్నారు స్ట్రైక్ చేయడానికి. బట్ వ్యవస్థ అనేది ఉంది కదా, ఉంది. కానీ వాళ్ళకు కూడా ఆ వ్యవస్థకు కూడా టెంటకిల్స్ లోపలికి పోయి ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగేటువంటి వ్యవస్థ తయారు కావాలి. దానికి టైం పడుతుంది. సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే ఇట్ మే టేక్ అనదర్ 1 decade or 2 decades మొత్తం ఇరాడికేట్ చేయడానికి. బట్ మనం ఖచ్చితంగా చెప్తున్నా, మోడీ గవర్నమెంట్ కనుక ఉంటే ఇదే స్థితిలో కొనసాగి ఇంత స్ట్రింజెంట్గా ఉంటే ఇంకా 1 to 2 decades ఒక 2 దశాబ్దాల కాలంలో భారతదేశంలో తీవ్రవాదం, అందులో జిహాదీ తీవ్రవాదం పూర్తిగా ఎరాడికేట్ చేయబడుతుందని నేను నమ్ముతున్నా, అనుకుంటున్నా. సో మోదీ గవర్నమెంట్ అంటున్నారు మీరు, కాకుండా బండి సంజయ్ గారు మాత్రం తెలంగాణలో బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేస్తాము అంటున్నారు. మీ ఎజెండా కూడా అదేనా, తెలంగాణలో బీజేపీ రావాలి అనేదా, కేవలం మోదీ చేతిలోనే ఉందంటారు? లేదు మేడం, 2 పాయింట్స్ సంజయ్ గారి స్టేట్మెంట్ మీరు రెండు చూడాలి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందకపోవడం, 2 పాయింట్స్ ఉన్నాయి మేడం. ఒకటేమో అభివృద్ధి చెందకపోవడం వల్ల ప్రజలు మన మీద విశ్వాసం కలుగుతలేదు. కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీస్ మీరు ఎంత చెప్పండి, ఎంఐఎం పార్టీకి ఎందుకు కొట్టేస్తారు? అత్యంత పేదవాడు ఎంఐఎం పార్టీకి వేస్తున్నాడు, అత్యంత ధనవంతుడు ఎంఐఎం పార్టీకి వేస్తున్నాడు. ఎందుకు వేస్తారు? పేదవాళ్ళకి మీరు రేషన్ కార్డు ఇచ్చినా వేస్తున్నాడు, ఇంకోటి ఇచ్చినా ఎంఐఎం పార్టీకి వేస్తున్నాడు. ఎంఐఎం పార్టీ అధికారం లేదు, ప్రభుత్వం లేదు. ఎందుకు చేస్తున్నా అంటే ఏవైతే రెగ్యులర్ కన్వెన్షనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీస్ మీద వాళ్ళకి విశ్వాసం కలిగించాలి. న్యూ సిటీ చేస్తామంటే అక్కడ ఉద్యోగాలు కల్పిస్తాం. మీరు ఆశ్చర్యపోతారు మేడం. మొదటి తరం పంచర్ దుకాణం నడిపించుకుంటే వాడు 2వ తరం పంచర్ దుకాణం నడిపిస్తుంది, 3వ తరం అయినా అదే పంచర్ దుకాణం నడిపిస్తుంది. ఇది మన సమాజంలో కరెక్టా? ఇప్పుడు ఓల్డ్ సిటీని న్యూ సిటీని చేస్తామంటే సంజయ్ గారి భాషలో సంజయ్ గారు చాలాసేపు డిస్కషన్లో ఒక పాయింట్ చెప్తా. మనం ఫలక్నామా నుంచి హైటెక్ సిటీకి వచ్చి ఉద్యోగం చేసుకునేటువంటి ఒక ముస్లిం ఉండాలా ఉండొద్దా? ఫలక్నామా నుంచి మెట్రోలో వచ్చి హైటెక్ సిటీలో ఉద్యోగం చేసుకోగలిగే వ్యవస్థను కల్పించాలా వద్దా? దట్ ఈస్ న్యూ సిటీ వేయడం. అది మీరు ఆపారు కదా, ఎంఐఎం పార్టీ ఆపింది కదా. చాలా మీరు బస్ డిపో దగ్గర మెట్రో ఆగిపోయింది. ఇప్పుడు ఫలక్నామా దగ్గరికి పోవాలంటే ఇది గుల కొట్టొద్దు, అది గుల కొట్టొద్దు అంటే ఏ గుల కొట్టకుంటే మెట్రో పోదు కదా. 10 ఏళ్ళు ఇవ్వలే కదా, 10 ఏళ్ళు ఆగింది కదా. నేనేమంటా అంటే బార్కాసులు ఉండే ముస్లిము మంచిగా బతకాలని కోరుకుంటా. వాళ్ళు అంటే ఆకలితో బాధపడాలని మానవత్వంతో అది మానవత్వం కాదు. ముస్లిమ్స్ కూడా మంచిగా ఉండాలని కోరుకుందాం. ముస్లింలు దేశభక్తులు కావాలని కోరుకుందాం. అయితే వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫెసిలిటీస్ కూడా రావాలా.
వాళ్ళు కూడా మంచిగా బతకాలి, వాళ్ళకి మిగతా సమాజాన్ని చూడాలి. న్యూస్ ఇటు చూడమంటే మిగతా సమాజం విషయం కొంతమంది మారుతారు, అందరూ అదే రకంగా ఉంటారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ముస్లిం అందరూ తీవ్రవాదులుగా మారుతారని కాదు, అట్లా మారుతున్న సమాజం ఉండదు మేడం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 30 లక్షల మంది ముస్లిమ్స్ ఉంటే 30 మందిని తీయవచ్చు. మీరు ఓవరాల్ జనాభాకు 20-30 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారంటే 30 మంది ఎంత మేడం? 0.001%. అంతేగా తీవ్ర 30 కాబట్టి 300 మంది ఉంటారు. వాళ్ళ సానుభూతి పనులు 300 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ అయితే ఉంటారు కదా. అంటే ముస్లిం సమాజం అంతా తీవ్రవాదులు కాదు కదా. అందుకోసం న్యూ సిటీ చేయడం అంటే అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, అక్కడ ఉద్యోగ అవకాశాలు క్రియేట్. కొడుకు తండ్రి ఛాయ కప్పు అడిగి, కొడుకు ఛాయ కప్పు అడిగి, మనముడు ఛాయ కప్పు అడిగి, అంటే తన కొడుకు ఛాయ అవసరమా? ఇట్లాంటి జీవన వ్యవస్థ మనకు ఉండాలా? మీరు చూపిస్తాను మీకు. డెవలప్మెంట్ కూడా కాదు, పర్పస్ అదే పర్పస్. రోడ్లు ఉన్నాయి, నేను ఇంతకుముందు చెప్పాను, దబీర్పురాలో ఒక రోడ్డు పోతే సైకిల్ స్కూటర్ తప్ప 2 కిలోమీటర్లు. ఆ ఇళ్ళని 30-50 సంవత్సరాల నుంచి అట్లాంటి గల్లీలలోనే ఉన్నాయి. రోడ్డు సిటీ పెరగొద్దా? ఓల్డ్ సిటీ వాళ్ళకి కారు కొనుక్కోవద్దా? ఆ ఇండ్లలో ఉండే వాళ్ళు కారు కొనుక్కోవద్దా? సార్ డబ్బులు వచ్చినా కూడా మరి న్యూ సిటీ చేయడం అంటే అదే కదా, వైడ్ అండ్ రోడ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం. అయితే మీరు అన్న ఇంకొక పాయింట్ ఏంటంటే, మా ప్రభుత్వం వచ్చినాక పదాన్ని మేము తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలా లేకుంటే మోదీ సర్కార్ ఇంకొక డెకేడ్ ఉండాలా? 2 పాయింట్స్ మేడం. మోడీ సర్కార్ 10 years ఉంటేనే జాతీయ స్థాయిలో తీవ్రవాదం అరికట్టేటువంటి ఒక కాన్సెప్ట్. అట్ ది సేమ్ టైం శాంతి భద్రతలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి మేడం. ఎప్పుడైనా మీరు ఎంత పెద్ద ఎన్ఐఏ వాళ్ళు వచ్చినా, సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చినా, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ డైరెక్షన్ ఇస్తేనే పోయి వాళ్ళు కంట్రోల్ చేస్తారు మేడం. అదర్వైజ్ డైరెక్ట్గా వాళ్ళు పోవడానికి లేదు, పోరు కూడా. కాబట్టి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కనుక వస్తే హైదరాబాద్ పాత నగరంలో ఇట్లాంటి ఎలిమెంట్స్ని తగ్గించగలుగుతాం. ఎవడైనా సరే ఇటువంటి మతోన్మాదం రెచ్చగొడితే, ఎవరైనా అందరు రెచ్చగొడతారు కదా. ముస్లిమ్స్ 10 మందో 20 మందో ముల్లాలో మౌల్వీ రెచ్చగొడతారు, అందరేం రెచ్చగొడతారు, అందరూ నమాజ్ మసీదులలో ఏం రెచ్చగొట్టరు. వాళ్ళు మంచి వాళ్ళ సందేశాలు చెప్పుకుంటారు. కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అవకాశం ఎవరికి ఉంటారంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీరు ఎంత ఢిల్లీకి వెళ్ళి ఎవరు వచ్చినా మీరు ఇంట్రెస్టింగ్ చెప్తారు. ఇందిరాగాంధీ మర్డర్ కేసులో ఛార్జ్షీట్ ఎవరు ఫైల్ చేస్తారు మేడం? స్ట్రెయిట్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తాడు. దేశం అంతర్జాతీయ సమస్య ఇందిరాగాంధీ మర్డర్ కేసులో ఫైల్ చేసి ఛార్జ్షీట్ ఫైనల్గా సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO ఫైల్ చేస్తాడు. అంటే దాని అర్థం ఏంది? స్థానికంగా పోలీసు వాళ్ళే ఫైనల్గా దాన్ని చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ ఎవరి దగ్గర పనిచేస్తుంది? 100% స్టేట్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడే హైదరాబాద్ లాంటి సెన్సిటివ్ ఇష్యూస్లో మత కోణంలో లేనటువంటి ఒక మంచి సమాజం, మంచి రోడ్స్ వస్తాయి, మంచి వైడన్ అవుతాయి, మంచి కమ్యూనికేషన్ వస్తుంది, మంచి ఫ్యాక్టరీస్ వస్తాయి. ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, హైదరాబాద్ న్యూ సిటీ అయినట్టే కదా. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ సంజయ్ మీన్స్. ఇస్లామోఫోబియాతోనే ఇన్ని రకాల మాటల్ని బండి సంజయ్ చేస్తున్నారనే మాట ఓవైసీ చెప్తున్నారు. ఎవరికి ఉంది? హిందూ ఫోబియా ఉందా? ఇస్లామోఫోబియా ఉందా? ఈ ఫోబియాల్ని పక్కన పెట్టి మీరు చెప్పినటువంటి డెవలప్మెంట్ చూడమంటే కేవలం బీజేపీ సర్కార్ వచ్చాక మాత్రమే అవుతుందా? ఇప్పుడు అవేర్నెస్ అన్నారు, మీరు ఎవరిలో రావాలంటారు అది? నేను 2 పాయింట్స్ చెప్తాను. అసదుద్దీన్ ఓవైసీ అంటే సంజయ్ ఇస్లామిక్ ఫోబియాలు అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు నేనేమంటే అసదుద్దీన్ ఓవైసీ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను దాన్ని కాంట్రవర్షియల్గా నేను మాట్లాడతలేను. బట్ ఇస్లాం యొక్క వ్యాప్తి జరిగింది ప్రపంచం మొత్తం మీద. నేను ఆయనకు మహమ్మద్ కాలం నుంచి కూడా చెప్పొచ్చు. యుద్ధాలు, రాజ్యాలు ఇదే కదా. హిందూ సమాజం ఎప్పుడైనా సరే యుద్ధాల ద్వారా మత వ్యాప్తి జరిగిందా? రాజ్యాక్రమణ ద్వారా మత వ్యాప్తి చేసిందా? పోనీ మత వ్యాప్తి కోసం ప్రచారం చేసిందా హిందూ సమాజం? ఎప్పుడన్నా జిహాదీ చేసిందా? ఎక్కడైనా యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని తీసుకొని ఆ మతాన్ని వ్యాప్తి చేసుకోవాలని? కాబట్టి ఫోబియా అంటూ ఉంటే అసదుద్దీన్ ఓవైసీ. అందుకోసమనే నిజాం రాజ్యంలో ఎంఐఎం పార్టీ అనేటువంటి భావజాలం కూడా అక్కడి నుంచి వచ్చింది. కాసిం రాజు భావజాలం నుంచి వచ్చింది. హైదరాబాద్ ఒక ఇస్లాం ఉస్మానిస్తాన్ కావాలి, లేకపోతే ఢిల్లీలో ఎర్రకోట పైన ఆసఫ్ జైల జెండా ఎగిరాలి, భాష అంతా మాట్లాడితే అసదుద్దీన్ వాళ్ళ పూర్వీకులు ఎంఐఎం పార్టీ. కాబట్టి మీరు ఇప్పుడు హిందువులు ముస్లింలు రెచ్చగొట్టే పని మీరు చేస్తారు. అది పాయింట్ అదే. ముస్లిం రెచ్చగొట్టినప్పుడు ముస్లిం తీవ్రవాదం వైపు మల్లుతున్నారు కొద్దిమంది. అందరూ మొత్తం మళ్ళీ క్లారిటీ చెప్తారు, అందరూ మళ్ళరు. కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ పర్సన్స్, 1000 మంది ఉంటే ఒక 5, 10 మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇది రెచ్చగొట్టద్దని మాత్రం అప్పీల్ చేస్తున్నాం ఓవైసీ గారికి. మీరు వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు జీవితం బాగుపడుతుంది, వాళ్ళ 3 పూట్ల తిండి తింటారు, వాళ్ళకు ఉండడానికి ఒక ఇల్లు దొరుకుతుంది, ఆలోచించండి. మీరు ఎంతసేపు హమ్ ఇస్లాం హే అరే ట్రిపుల్ తలాక్ ఇస్తే ఓవైసీ అపోజ్ చేస్తాడు. అదే ఒక మహిళ సహజమైనటువంటి ప్రపంచంలో న్యాచురల్ ఫినామినా మేడం. 100 మగవాళ్ళు పుడితే 100 ఆడవాళ్ళు పుడతారు. అది ఏ జెనెటికల్ ఫ్యాక్టర్ నేను చెప్పట్లే. మీరు చాలాసార్లు సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి. ఏ జంతువుకైనా కూడా అంతే ఉంటుంది రూలు.
మరి ఒక మగవాడు ముగ్గురిని నలుగురిని చేసుకోవచ్చని తలాకులు ఇవ్వడానికి మొదలుపెట్ట కరెక్టా? కామన్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం లేదా? మహిళలకు ముస్లిం మహిళలకు గౌరవం రావాల్సిన అవసరం లేదా? ముస్లిం మహిళలు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నువ్వెందుకు రెచ్చగొడతావు? కామన్ సివిల్ కోడ్ విషయం కావచ్చు, ఇంకోటి విషయం అయితే హమారా ముసల్మాన్తో ఏ నహీ బై నై. హమారా ముసల్మాన్ అనే పదాన్ని ఓవైసీ వదిలిన రోజున ఎవరికి హిందూ ఫోబియా అనే పదానికి అంటే బయటికే రాదు మేడం. ముందు ఓవైసీ గారు ఏంటంటే ముందు నీ పార్టీలోంచి పేరు తీసేసేయండి, మజ్లిస్ ఇత్తహాదుల్ ముసల్మీన్ తీసేసి మీరు ఒక మంచి పార్టీ పెట్టండి, ప్రజల కోసం పనిచేయండి. మీ దగ్గర నుంచి మొదలైంది అనుకోండి, తప్పకుండా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎవ్వరు ఇప్పుడు నేను బీజేపీగా మాట్లాడుతున్నాను, నేనేమి వేరే పార్టీకి మాట్లాడుతున్నాను. బీజేపీ విధానం కూడా మాట్లాడుతుంది ఇదే. ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, హ్యాండ్ఫుల్ ఆఫ్ తీవ్రవాదులు వీళ్ళ యొక్క ఉపన్యాసాలతో తయారవుతున్నారు, వీళ్ళు రెచ్చగొట్టే భాషతో తయారవుతున్నారు, వీళ్ళు మదరసాలలో ఇచ్చేటువంటి దీంతో మదరసాలకు మేము మా ఇష్టం అంటారు. రాజ్యాంగం కల్పించింది కరెక్ట్, మదరసాలలో వాళ్ళు మీ సంస్కృతిని వ్యాప్తి చేసుకోవడం కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఆ పిల్లలకి జీవనోపాధి కూడా కావాలి కదా, దానికోసం కూడా ఆలోచించాలి కదా, ఓవైసీ గారు ఆలోచించాలి కదా. నేను అంటుంది అదే, మానవతా దృక్పథంతో కూడా ఓవైసీ గారు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ముస్లిం సమాజం మారుతుంది. మేము ముస్లిం సమాజం మారాలని కోరుకుంటున్నాం మేడం. డైనమిక్ సొసైటీనే బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు ప్రవహించే నీళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉంటాయి, మల్లబడ్డ నీళ్ళు ఎట్లయితే నాచు వస్తుందో, సమాజంలో తరాలు మారినాయి. 6వ శతాబ్దం 7వ శతాబ్దపు భావజాలం నుంచి ఈరోజు మనం 21వ శతాబ్దానికి వచ్చినాం. ముస్లిం జీవన విధానంలో వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఇంకా రిజిడ్ ప్రిన్సిపల్స్ నుంచి ఒక మోడరేట్ థింకర్స్గా, ఇప్పుడు మీరు చాలాసార్లు మనం చెప్తుంటాం, వారు ఉన్నారు కేరళ గవర్నర్, వారు చాలాసార్లు మోడరేట్, వారు కూడా ఖురాన్ మొత్తం చదివినారు, షిరాయి చదివినారు. వాళ్ళు చాలాసార్లు చెప్తుంటారు మారాలి, ఏది మారాలి, ఏ అంశాలు ఈనాటి సమాజానికి మంచిగా మారాలి. మనం ఇస్లాం సమాజం పుట్టినప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇస్లాం సమాజం పుట్టినప్పుడు ఇది లేదు, మనం మార్చుకుంటున్నాం కదా, మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, టెక్నాలజీ వచ్చింది, కంప్యూటర్ వాడుతున్నాం. అట్లాగే సమాజంలో కూడా కొన్ని వాళ్ళ దాంట్లో కూడా హిందూ సమాజంలో డైనమిక్గా మారుతున్నాయా లేదా? సతీ సాగమనం ఉండే రద్దయిందా లేదా? బాల్య వివాహాలు ఉండే రద్దయినాయా లేదా? వితంతు వివాహాలు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందా లేదా? బాల్య వివాహాలు వద్దని వచ్చిందా లేదా? ఇవన్నీ ఎట్లా సమాజమే మార్చుకోవాలి. నేను ఓవైసీ గారిని ఏమంటున్నా అంటే, ఇప్పుడున్న సమాజంలో మీరు ముస్లింలు మీరు ఎడ్యుకేట్ చేయండి, తీవ్రవాదం వైపు పోకుండా ఎడ్యుకేట్ చేయండి, జిహాదీ వైపు కలిసి జీవించేటువంటి వ్యవస్థలో ఓవైసీ కూడా పాత్ర వహించాలి. ఆ పాత్ర వహించినప్పుడు నువ్వు కలిసి జీవించొద్దు అనుకున్నప్పుడు ఇతరులు కలిసి జీవించాలంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా. అందుకోసం ఓవైసీ గారికి అప్పీల్ ఏంటంటే, మీరు కలిసి జీవించేటువంటి వాతావరణాన్ని మీరు నిర్మాణం చేయండి, హిందూ ముస్లింలు కలిసి జీవిస్తారు. మీరు కనుక తీవ్రవాదం రెచ్చగొడితే అదర్ సైడ్ కూడా అంతే రిప్రెషన్ ఉంటుంది, స్టేట్ రిప్రెషన్. మళ్ళీ నేను చెప్తాను, ప్రభుత్వం యొక్క అది కూడా ఉంటుంది. దాని మరి స్టేట్ రిప్రెషన్, ప్రభుత్వ దమనకాండ, ప్రభుత్వ రాజ్యాంగపరంగా దమనకాండ, దీన్ని కూడా మళ్ళీ మాట్లాడితే తప్పవుతుంది. మీరు బ్యారిస్టర్ చదువుకున్నారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుంది ఫాలో కాండి. మీరు చదువుకున్న బ్యారిస్టరే కదా కాబట్టి ఫాలో కాండి అని చెప్తున్నా. దానికి రియాక్షన్ కనపడేదాన్ని మీరు ఓవైసీ మాటలకు రియాక్షన్ సంజయ్ గారి మాటలు మేడం, అంతవరకు అర్థం చేసుకోండి. అది ఫోబియా కాదు, కలిసి ఉండడం కోసం ఓవైసీ చేస్తున్న పని ముస్లింలు చేస్తున్న పని మాత్రం కాదు. ప్రకాష్ గారు ఇప్పుడు జిహాద్ దాని గురించి మాట్లాడుకున్నారు కాబట్టి సరికొత్తగా వినిపించింది, రాజా సింగ్ గారు కూడా మీ పార్టీ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే చెప్తుంది జానీ మాస్టర్కి సంబంధించి, కొరియోగ్రాఫర్కి సంబంధించి అక్కడ అయినటువంటి ఇష్యూ కాస్టింగ్ కౌచ్గా చూడాలి అనేదేమో ఒకవైపు నుంచి వినిపిస్తుంటే అది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేస్ అనే మాట ఆయన అన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు మేడం? ఒకసారి చెప్తాను, లవ్ జిహాద్ అనేటువంటి పదంలో మీరు చాలాసార్లు మోడరేట్ థింకర్స్ అనుకోండి, లేకపోతే కొంచెం ప్రోగ్రెసివ్ థింకర్స్ అనండి పదం ఎట్లా వాడినా కూడా ఏమంటారంటే, ఆడమ్మగా ఎవరు ఏ మతం అవుతుంది ఏ కులం అవుతుంది ప్రేమించుకుంటారు, తప్పేం లేదు. ఇద్దరు మధ్యలో ఇద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు, కలిసి జీవించాలనుకున్న ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది, ఉండనియండి. ఎవరి నమ్మకం వాళ్ళది, ఆడైనా మగైనా. మన దాంట్లో ఆ వ్యక్తిగతమైన వ్యవహారాలకు మనం పోవట్లేదు. కానీ జిహాదీ పదాన్ని, లవ్ జిహాద్ అనే పదాన్ని ఎందుకు ఈరోజు పాపులర్ అయిపోయిందంటే, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కూడా ముస్లిం సంస్థలు, నేను మళ్ళీ క్లారిటీగా అక్యూజ్ చేస్తున్నా, నేను ఆరోపిస్తున్నాను కూడా, ముస్లిం సంస్థలు యువకులకు డబ్బులు ఇచ్చి, బండి కొనిచ్చి, లేకపోతే వాళ్ళకు కొంత ఫండింగ్ చేసి, మీరు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయండి అని చేస్తున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి అంశాలే బయటకు వస్తున్నాయి. ఇది అంటే ఆర్గనైజ్డ్ లవ్ చేయించుకునేటువంటి లేదా అట్రాక్ట్ చేసేటువంటి పని. వ్యక్తిగతంగా ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ప్రేమించిన, ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించిన పెద్ద ఇష్యూస్ కాదు. అది వ్యక్తిగతం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు. చాలా మంది ఉన్నారు అట్లా వ్యక్తిగతంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. అందులో మతం మార్పుడు చేసుకోమనేది ఒత్తిడి కూడా లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా ఉంటున్నారు, ఉందని అంటే మనం కాదనడం కూడా లేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇది ఆర్గనైజ్డ్, ఒక ఆర్గనైజేషన్స్ ఫండింగ్ చేస్తే చూసారా,
దిస్ ఈస్ కాల్డ్ జిహాదీ. మతం ఈ కేసులో ఉందనుకుంటున్నారా మీరు లవ్ జిహాద్ అనేది? నేను ఈ కేసు ఇప్పుడు ఆ పదం ఏమైపోయింది అంటే ఈ రోజు ఏ ఇద్దరు లవ్ చేసుకున్న లవ్ జిహాద్ అయిపోయింది మేడం. ఏ ముస్లిం హిందూ అమ్మాయి ఉన్నారు అంటే అది లవ్ జిహాద్. లవ్ జిహాద్ దాకా వచ్చేసింది, పరిభాష అట్లా మారిపోయింది. కాబట్టి ఈ పరిభాష వస్తున్నప్పుడు ఈవెన్ ముస్లిం యువత కూడా జాగ్రత్తగా ఉండాలి, హిందూ అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంతేందుకు నిన్న ఒకటి నాకు సోషల్ మీడియా ఒక పెట్టారు టీవీ యాడ్, ఒక సూట్ కేసుల కోసం టీవీ యాడ్ మేడం. ఒక హిందూ అమ్మాయి అయితే ఫస్ట్ బొట్టు డ్రెస్ మార్పిస్తాడు, తర్వాత బొట్టు తీసేస్తాడు. యాడ్స్ అవసరమా? టు బి ఫ్రాంక్, ఒక హిందూ ముస్లిం అమ్మాయిని లవ్ చేసిన, ముస్లిం అబ్బాయిని లవ్ చేసిన, ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని లవ్ చేసిన, మతం మారాలని లేదు, వారి విశ్వాసం మార్చాలని లేదు, పేరు కూడా మార్చుకోనక్కర్లే, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఉంచుకోవచ్చు, ఎవరి వ్యవస్థను వాళ్ళు ఉండవచ్చు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పేరు ఎందుకు మార్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ప్రకాష్ మేడం, నాకు ఏం మాత్రం నా ప్రకాష్ అంటే వేలుతూరు, దీన్ని ఏం నేను ఎందుకు మార్చుకోవాలి పేరు? నేను ఇస్లాం మారిన అనుకోండి, నేను ఇస్మాయిల్ ఎందుకు కావాలి? ఈ కాన్సెప్ట్ ను ఓవైసీ చెప్పాలంటే నేను నా విశ్వాసం. రాజాసింగ్ గారి మాటలు ఎలా చూస్తారు? అందుకోసమనే పాపులర్ వర్డ్స్ అయితే లవ్ జిహాదీ టైప్ లో పాపులర్ వర్డ్ ఎట్లయితే అది ఏది చేసినా లవ్ జిహాదీ అనేటువంటి పదం ఎట్లయితే వచ్చిందో దాంట్లో వచ్చినటువంటి పదం తప్పిస్తే ఇంకోటి కాదు. రాజాసింగ్ గారు వాళ్ళ సహజమైనటువంటి ధోరణిలో స్పందిస్తున్నప్పుడు కట్ పేస్ట్ లో కాకుండా జరుగుతున్న సంఘటనలు, ఈవెన్ ప్రతి సంఘటన కూడా ఆ అమ్మాయిని లవ్ చేసింది అనుకోండి, ఇస్లాం మారమని డిమాండ్ చేయొద్దు. నా పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయిని ఇస్లాంగా మారమని డిమాండ్ చేయకుండా జిహాద్ అనే ఇష్యూ లేదు. జిహాద్ అంటే మత మార్పిడి, మత వ్యాప్తే కదా, అది రానంత వరకు ఇష్యూస్ ఉండవు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు పాపులర్ చర్చ, సమాజంలో జరుగుతున్న పాపులర్ ఇంపార్టెంట్ చర్చ, ఆ రకంగా చర్చ. నేనన్నా కూడా లవ్ జిహాద్ అనకపోతే అర్థం కూడా కావట్లేదు కొంతమంది చెప్పాలంటే, ఈవెన్ మీడియా కూడా అర్థం కావట్లేదు. ఈ భాషను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ 10 నిమిషాలు, మీరు నాకు 10 నిమిషాలు ఇవ్వరు చెప్పడానికి, 1 నిమిషం బయట ఇవ్వండి అంటారు. బయట ఇవ్వండి అనగానే ఒక హాఫ్ మినిట్లో నేను మొత్తం కంప్లీట్ చేయాలి. సో పాపులర్, చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుందా, పాపులర్ గా కనిపిస్తుందా లవ్ జిహాద్ అనేది? ఎవరికైనా దాన్ని ఈజీగా వాడుకోవచ్చు వచ్చేసింది అట్లా, దానికి తప్పు ఎవరిదైనా వచ్చేసింది అట్ట. నేనేమంటా అంటే తప్పు ఆ సంస్థది. నేను మళ్ళీ కూడా చెప్తాను, సంస్థ కేవలం ఆ సంస్థనే అంటున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ వెనకాల అలాంటి సంస్థలు ఉన్నాయనే భావన ఉందా? ఇన్వెస్టిగేషన్ జరగాలి. అది ఇప్పుడే మనం ఏం కన్ఫర్మేషన్ ఇట్లాగే చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ జరగాలి. సపోజ్ ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే, ఇంకొక అంటే అయ్యి ఉంది, ఆ అమ్మాయి ఆవిడ కూడా హిందూ ఆవిడే. నేను అందుకోసం చెప్తున్నాను, హిందూ ఆవిడ ముస్లిం గా మారింది అనుకోండి, హీ హాజ్ ఎవ్రీ రైట్ టు మ్యారీ అదర్ లేడీ ఆల్సో, థర్డ్ లేడీ ఆల్సో, హీ హాజ్ ఎవ్రీ రైట్ లేదని. అందుకోసమనే రీసెంట్గా నాకు తెలిసినంత 2 నెలల కింద మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మనం సివిల్ లా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఒక ముస్లిం ఒక హిందూ కనుక డివర్సీ తీసుకోవాలనుకుంటే చట్టంలో ఏం చెప్తుంది అంటే లేదు చట్టంలో. ఇప్పుడు దీన్ని ఏ కొనాలో చూస్తాం మనం? ఇప్పుడు చెప్పండి, మీరు లాజికల్గా చెప్పండి. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్లకు పాల్పడుతున్నాడు, మతం మారమంటే అమ్మాయి మారడం లేదు, నేను డైవర్సీ తీసుకుంటా అంటున్నారు. డైవర్సీ తీసుకుంటా అంటే ఏం చేయాలి? ఇప్పుడు చట్టంలో కోర్టు ప్రకారం తీసుకుందాలనుకుంటున్నారు. చట్టం ఏం చెప్తుంది? దెర్ ఈజ్ నో సచ్ ప్రొవిజన్ ఇన్ ద లా టు గివ్ ది డైవర్సీ ఫర్ దిస్ పేర్ అని చెప్పి ఈ జంటకి ఇవ్వడానికి అవకాశం లేదు హైకోర్టు చెప్పింది. అంటే మనం ఎంత సంక్లిష్టమైన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి చెప్తున్న పాయింట్. అందుకోసం ఇటువంటి కేసులో పాపులర్ స్టేట్మెంట్ మనం చూసినప్పుడు, ఇప్పుడు ప్రతిదే అంటే పాపులర్ స్టేట్మెంట్స్ కొన్ని చాలా వస్తుంటాయి కదా, మీకు అట్లాంటిది ఇది కూడా. కాబట్టి మీరు ఆ కొనలో చూడండి. బట్ ఆయన చేసింది తప్పు కదా, చట్ట ప్రకారం నేరం కింద నేరం చేసిన కాబట్టి శిక్ష అనుభవించాలి. శిక్ష అనుభవిస్తున్నప్పుడు సెన్సిటివ్ ఉంటుంది. హిందూ ముస్లిం అనగా సెన్సిటివిటీ, అందులో మైనర్ అమ్మాయి ఇవన్నీ ఉన్నాయి, సెన్సిటివిటీ ఉంటుంది. ఈ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని చట్టాలు పనిచేయాలి. రాజాసింగ్ గారి స్టేట్మెంట్ అర్థం చేసుకోవడం కోసం స్టేట్మెంట్ తప్పిస్తే దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేయవద్దని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.